Hey guys, hope you're all doing well. సో మనకి ఏదైతే ప్లాంట్ స్పీసెస్ ట్రీ స్పీసెస్ నా 14 రకాలు సిలబస్ లో ఇచ్చారో ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి. సో దాంట్లో మనం ఆల్రెడీ 4 కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు ఫిఫ్త్ వన్. ఇదేంటంటే డెండ్రోకలమస్ స్ట్రిక్టస్. అంటే ఇది బ్యాంబూ, అంటే వెదురులో ఒక రకమైన వెదురు అన్నమాట. మనకి చాలా రకాల బ్యాంబూ ఉంటది, లైక్ బ్యాంబూస్ ఆర్ బ్యాంబూస్, ఈ డెండ్రోకలమస్ స్ట్రిక్టస్ ఇలాగా. సో పర్టికులర్ గా ఇది ఇచ్చారు మనకి సిలబస్ లో. సో మనం ఫస్ట్ లేటెస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్, అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో బ్యాంబూ బేరింగ్ ఏరియా గురించి మెన్షన్ చేశారు. ఆ చిన్న డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ బ్యాంబూలోకి వెళ్దాం. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023లో బ్యాంబూ బేరింగ్ ఏరియా ఇండియాలో ఎంత ఉంది అంటే 1,54,670 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ప్రీవియస్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2021తో కంపేర్ చేస్తే 5,227 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది ఏరియా. సో ఎక్కువ బ్యాంబూ బేరింగ్ ఏరియా ఉన్న స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా. అలానే అరుణాచల్ ప్రదేశ్ ఆ స్టేట్ లో హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ బ్యాంబూ బేరింగ్ ఏరియా అనమాట. అంటే ఎక్కువ ఆ ఏరియాలోనే ఏరియా అనేది ఇంక్రీజ్ అయిందంట. ఎంత అని చూసుకుంటే, అంటే ప్రీవియస్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే 2,685 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అందులో ఇంక్రీజ్ అయింది. అలాగే హైయెస్ట్ డిక్రీజ్ ఏ స్టేట్ లో అయితే అంటే కర్ణాటకలో ఎక్కువ బ్యాంబూ బేరింగ్ ఏరియా తగ్గిపోయిందంట. ఎంత ఏరియా అంటే 1,290 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా తగ్గిపోయింది. సో ఇప్పుడు బ్యాంబూ గురించి చూసుకుంటే, ఈ డెండ్రోకలమస్ స్ట్రిక్టస్ అంటే ఒక మేల్ బ్యాంబూ. ఇది ఒక డెసిడ్యుయస్ ట్రీ అన్నమాట. డెసిడ్యుయస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అంటాం కదా, అంటే ఏంటో కమెంట్ చేయండి. ఈ పర్టికులర్ స్పీసెస్ డెండ్రోకలమస్ స్ట్రిక్టస్ ఇండియాలో చూసుకుంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ రీజన్ లో మనం చూడొచ్చు దీన్ని. ఇది ఒక డ్రాట్ టాలరెంట్ అంటే డ్రాట్స్ ని కూడా తట్టుకుంటది. ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ లో అయినా పెరుగుతుంది, కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసిన సాయిల్ ఏంటంటే అల్యూవియన్ సాయిల్స్. అలానే వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 80% ఆఫ్ ఈ బ్యాంబూస్ అనేవి మన ఏషియన్ కాంటినెంట్ లోనే ఉన్నాయి. ఇది ఎక్కువ ప్రిఫరబుల్ ఆర్ ఫేవరబుల్ క్లైమేట్ ఏంటంటే ట్రాపికల్ అన్నమాట. ఈ ట్రాపిక్ క్లైమేట్ లో ఇది బాగా గ్రో అవుతుంది. అలాగే ఇండియాలో 128 స్పీసెస్ ఆఫ్ బ్యాంబూస్ అనేవి ఉన్నాయన్నమాట. 128 స్పీసెస్, అన్ని రకాలు మనం చూడొచ్చు. అన్ని రకాల క్లైమేటిక్ కండిషన్స్ లో పెరుగుతుంది, కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది మాయిస్ట్ ప్లేసెస్ అన్నమాట. అంటే కొంచెం తేమ ఉన్న ఏరియాస్ ని ఇది బాగా ప్రిఫర్ చేస్తుంది. ఫస్ట్ యూజెస్ చూసుకుందాం, తర్వాత సిల్వికల్చర్ డేటాలోకి వెళ్దాం. యూజెస్ ఏంటంటే ఫుడ్. దీని యొక్క సీడ్స్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన న్యూ షూట్స్ అంటారు, అప్పుడే కొంచెం చిన్న చిన్న స్టమ్స్ అంటారు కదా. యాక్చువల్ గా ఈ బ్యాంబూ స్టమ్ ఏమంటారు అంటే కల్మ్ అంటారు, CULMS కల్మ్స్ అంటారు ఆ స్టెమ్స్ ని. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ కల్మ్స్ ని క్లమ్ప్స్ అంటారు, CLUMPS క్లమ్ప్స్. సో ఈ ఈ చిన్న అప్పుడే పుట్టిన స్టమ్స్ ఏమంటారు స్టెమ్స్, వాటిని కానీ ఆ షూట్స్ కానీ సీడ్స్ కానీ తింటారనమాట కొన్ని స్టేట్స్ లో. ఇంకా కొన్ని స్టేట్స్, సిక్కిం అలాంటి స్టేట్స్ లో ఈ సీడ్స్ తో బీర్ తయారు చేస్తారు. ఇంకా ఇప్పుడు ఫోడర్ చూసుకుంటే, ఫోడర్ అంటే ఇప్పుడు ఫుడ్ మనకి ఎలాగో యానిమల్స్ తింటే దాన్ని ఫోడర్ అంటాము. ఈ బ్యాంబూ తలుగు లీవ్స్ ఎక్కువగా యాని అంటే ఎలిఫెంట్స్ కానీ పాండాస్, మనకి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ కనిపిస్తాయి. లైక్ చైనాలో పాండాస్ ఉంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్ పాండాస్, నాని టేకింగ్ కేర్ ఆఫ్ పాండాస్, ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా. సో అవి చూడండి, మీకు తెలుస్తుంది. ఎక్కువ బ్యాంబూ రోజంతా తింటూనే ఉంటది, బ్యాంబూని లీవ్స్ కానీ స్టెమ్ మొత్తం అంతా ఆ కలమంతా తినేస్తూ ఉంటది. సో ఫోడర్ గా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బ్యాంబూ తాలూకు స్టెమ్స్ నుంచి ఒక టానిక్స్, సిరప్స్ తయారు చేస్తారు. సో కఫ్ కానీ ఆస్తమా అలాంటివి ట్రీట్ చేయొచ్చు. ఇంకా పేపర్ అండ్ పల్ప్ మేకింగ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. ఫైర్వుడ్ గా యూజ్ చేస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్స్ లో తీసుకుంటే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కొన్ని విలేజెస్ లో. ఇంకా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే హ్యాచరీస్ ఉంటాయి. సీషోర్ లో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ని కన్జర్వ్ చేయడానికి హ్యాచరీస్ పెడతాం. సో ఆ హ్యాచరీస్ కూడా టెంపరీ హ్యాచరీస్ ఈ బ్యాంబూస్ తోనే కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. నా నెక్స్ట్ ఇప్పుడు జనవరి కాబట్టి మనకి ఈ మంత్ లో హ్యాచరీ స్టార్ట్ చేస్తారు. అయిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, బ్యాంబూ ఎక్కడైతే ఉందో సపోజ్ ఆ చుట్టుపక్కల ఏమైనా చెట్లు కానీ మొక్కలు కానీ ఉన్నాయంటే వాటికంటే ఇది 35% ఎక్కువ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుందంట. అలాగే కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే CO2 తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ సీవేజ్ వాటర్ ని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు దీని సిల్వికల్చరల్ డీటెయిల్స్ చూసుకుంటే, మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో మనకి ఫ్లవరింగ్ అనేది అవుతుంది. సో సీడ్స్ అనేవి దొరుకుతాయి ఆ టైంలో. రీజనరేషన్ అనేది బోత్ నేచురల్ గా అవుతుంది, ఆర్టిఫిషియల్ గా అవుతుంది. సో నేచురల్ గా చూసుకుంటే ఫ్లవరింగ్ అయిన తర్వాత
ఏదైతే గ్రౌండ్ మీద సీడ్స్ అవన్నీ పడతాయో ఆఫ్టర్ రెయిన్‌ఫాల్ అనమాట. రెయిన్‌ఫాల్ వచ్చిన తర్వాత సీడ్లింగ్స్ అనేవి వస్తాయి. కానీ నేచురల్ రీజనరేషన్‌లో ఏంటంటే సీడ్లింగ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయలేం. గ్రేజింగ్ అంటే ఆవులు ఇలాంటి యానిమల్స్ ఏవైనా తినేస్తూ ఉంటాయి. లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్ వాటిలో కాలిపోతూ ఉంటాయి. సో, ఇవి కొంచెం హార్మ్స్ అనమాట నేచురల్ రీజనరేషన్‌లో. ఒకవేళ వచ్చినా మంచి సీడ్లింగ్ ఒక 5-10 ఇయర్స్ అవుతది మంచి మెచ్యూర్డ్ బ్యాంబూ అవ్వడానికి. సో, ఆర్టిఫిషియల్‌లో చూసుకుంటే ఏంటంటే, సీడ్ ప్రొపగేషన్ ద్వారా చేయొచ్చు. అంటే సీడ్ కలెక్ట్ చేయాలి మనం. సీడ్ ఏ విధంగా కలెక్ట్ చేయాలంటే, పారిజాతం పూలు ఏ విధంగా మనం కలెక్ట్ చేస్తాం. చెట్టు కిందన క్లాత్ ఏసి చెట్టుని ఇలా షేక్ చేస్తే మనకి పూలనేవి వస్తాయి కదా! సో, ఇది గూడా అదే విధంగా వీటి కల్మ్ అనేది షేక్ చేసి ఫస్ట్ కింద క్లాత్ వేస్తే మనకి సీడ్ అనేది అలా కలెక్ట్ చేయాలి క్లాత్‌లో. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని 24-48 అవర్స్ వాటర్‌లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత డ్రై చేసుకోవాలి. అప్పుడు మనం నర్సరీ బెడ్ ప్రైమరీ బెడ్ ఏదైతే ఉందో ఆర్ మదర్ బెడ్ అంటాం. దాంట్లో వేసుకుంటాం. దాంట్లో వేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్ సీడ్ అనేది సో చేసేటప్పుడు ఒక 10-15 సెంటీమీటర్స్ డెప్త్ లోపలికి ఆ సాయిల్ లోపలికి సీడ్ అనేది విత్తనం అనేది పెట్టాలి. ఇంకా ఒక హెక్టార్ అంటే 2.47 ఏకర్స్‌కి మనకి 1-1.5 కేజీ బ్యాంబూ సీడ్ అనేది పడతదనమాట. ఇది సీడ్ వేసుకునేటప్పుడు ఒక సీడ్‌కి ఇంకో సీడ్ ఆర్ ఒక ప్లాంట్‌కి ఇంకో ప్లాంట్‌కి డిస్టెన్స్ ఎంతంటే 3/5 3 మీటర్స్, 5 మీటర్స్ లేకపోతే 5/5 5 మీటర్స్, 5 మీటర్స్ ఎస్పేస్‌మెంట్ అనేది ఇచ్చుకోవాలి. సో, ఇది మనకి సిల్వికల్చరల్ డేటా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డెండ్రోకలమస్ స్ట్రిక్టస్. థాంక్ యూ గైస్.